నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. డెవిల్ సినిమా కళ్యాణ్ రామ్ గారిది కొత్త సినిమా అయితే దీనికి ఇది పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్ల పరంగా మాత్రం తక్కువ వెనుకబడిపోయింది అనే ఒక టాక్ వస్తుంది. అయితే దీని వెనకాల టీడీపీ శ్రేణుల వల్ల అంటే ఏదో ప్రచారం క్రాస్ పడిపోవాలి అని చెప్పేసి మొన్న ఏదైతే జరిగిందో కళ్యాణ్ రామ్ ఒక మాట అయితే అనడం జరిగింది, ఎప్పుడు రాజకీయాలకు వస్తున్నారు అని అడిగితే. సో దీని వల్ల తన సినిమా కలెక్షన్ గ్రాస్ అనేది కిందికి పడిపోయిందా లేదా అనేది మనకితో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, డెవిల్ సినిమా మన కళ్యాణ్ రామ్ గారిది కొత్త సినిమా. బింబిసార తర్వాత వచ్చిన సినిమా ఏదైతే అంటే హిట్, కంపల్సరీ హిట్, ఆ రేంజ్ హిట్ ఉంటుంది అని చెప్పేసి అయితే మాట్లాడారు. టాక్ అయితే బాగానే ఉంది, కానీ కలెక్షన్ల పరంగా మాత్రం కిందికి పడిపోయిందనే ఒక టాక్ అయితే వస్తుంది. అయితే దీని వెనకాల కూడా పొలిటికల్గా ఉంది. అయితే ఏదైతే మొన్న జరిగిందో ఆ అంశాన్ని తీసుకుంటున్నారు. సో ఇది ఎలా పరిగణించాలి సార్? మనం ప్రతిదానికి రాజకీయ రంగు పులుముతున్నారు. అసలు ఇది ఎక్కడ గొడవ అటువంటి మనస్పర్ధ ఎక్కడ వచ్చిందని చెప్తాను. మొన్న డెవిల్ ఆడియో ఫంక్షన్ వచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ గారు నాకు బాగా నచ్చుతాడండి. ఆయన అంటే అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి, అంత ఆస్తులు పాస్తులు, ఆ స్థాయి హోదా ఉండి కూడా మనిషి ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉంటాడు. టైం అంటే 6 o'clock అంటే 6 o'clock, 10 o'clock అంటే 10 o'clock, అంతే. అంత పక్కగా ఉండే పర్సన్. మీరు చూడండి, జనరల్గా సినిమా విషయం తప్పితే ఆయన ఎప్పుడు బయట దీనికి ఒక ఇనాగ్రేషన్కి వెళ్ళారని కానీ, ఒక పబ్కి వెళ్ళారని కానీ, ఒక దీంట్లో ఇరుక్కున్నారని ఒక ఇష్యూ, ఈ ఎలిగేషన్ ఉండదు. మీరు ఎప్పుడు అర్థం చేయండి. అంటే అట్లా ఉండడం కూడా ఎంత జాగ్రత్త, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే అంత నేమ్ వస్తుంది. అసలు ఎక్కడ వినపడదండి పేరు కూడా ఆ ఫ్యామిలీతో. కానీ అట్లీస్ట్ ఇంకా ఎన్టీఆర్ గారు అయితే లక్ష్మీ ప్రణత్ గారు అప్పుడప్పుడు మొన్న ఓటు వేసినప్పుడు గట్రా చూసాం, కానీ కళ్యాణ్ రామ్ గారు ఫ్యామిలీ విషయంలో కూడా ఎక్కడ మనం బయట చూడం అసలు. అంటే అంత పద్ధతిగా ఉంటారు. సో అటువంటి కళ్యాణ్ రామ్ గారు కూడా ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వడం ఉండదండి. కాకపోతే మొన్న అడిగింది ఏంటంటే, ఆంధ్ర రాజకీయాలు హాట్గా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశంకి ఎలాగో మీరు నందమూరి ఫ్యామిలీ, పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు ఎప్పుడు క్యాన్వాసింగ్కి వస్తున్నారా, రాజకీయాల్లోకి రాబోతున్నారా, అట్లీస్ట్ క్యాన్వాసింగ్ కోసమైనా అని అంటే అది తమ్ముడిని అడిగి చెప్తాను. ఎందుకంటే 2009 ఎలక్షన్స్లో ఎన్టీఆర్ గారు కూడా బాగా యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి, క్యాన్వాసింగ్ బాగా తిరిగారు కాబట్టి ఆ నేపథ్యంలో అది దృష్టిలో పెట్టుకొని అడిగితే ఈయన మరి ఎన్టీఆర్ని అడగాలి కదా. ఇప్పుడు ఎన్టీఆర్ ఇష్టం, ఇప్పుడు తమ్ముడైతే తమ్ముడు అవ్వచ్చు కాక, బట్ ఆయన ఒక సూపర్ స్టార్ ఎన్టీఆర్ కదా. ఆయన సూపర్ స్టార్ అయినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దేవర సినిమా ఉంది, దేవర 2 కూడా చేయాలి. మరోవైపు వార్ 2 ఏదో సినిమా ఉంది బాలీవుడ్లో హృతిక్ రోషన్తో, అది చేయాలి. ఇంకా మిగతా ప్రాజెక్టు కూడా రెడీ. ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి రెడీగా ఆ స్టోరీ డిస్కషన్లు, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఎంత బిజీగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఫ్యామిలీతో ఎప్పుడు స్పెండ్ చేస్తాడు, రాజకీయాల్లో ఎప్పుడు వస్తాడు, సినిమాలు ఎప్పుడు చేస్తాడు? ఆల్రెడీ సినిమాలు చేయడం వల్ల కొన్ని వందల మంది దాని మీద బతుకుతున్నారు, వాళ్ళకు ఫుడ్ దొరుకుతుంది. ప్రొడ్యూసర్స్ నష్టం లేకుండా సినిమా చేసి రిలీజ్ అయితే కదా ఎంతమంది బాగుపడతారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్, థియేటర్ మీద పనిచేసే, థియేటర్ మీద ఆధారపడిన పని వాళ్ళు అందరూ కదా. సో వాటన్ని దృష్టి పెట్టుకోవడం అన్నప్పుడు వాడి తమ్ముడికి ఎప్పుడు అవైలబిలిటీ ఉంది ఏంటి చూసి మాట్లాడదాం అని చెప్పారు. అది దాన్ని ఎలా తీశారంటే, ఖచ్చితంగా ఇది తమ్ముడికి ఇతనికి ఇష్టం లేదు, తెలుగుదేశం మీద రారు అన్నట్టుగా మాట్లాడు. ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఎవరైతే పడని వాళ్ళు ఉంటారో, టీడీపీ జనసేనని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, టీడీపీ మీద బురద జల్లాలని చూస్తారు. ఏదో ఒకరు ఎప్పుడు దొరుకుతుందా. ఇంతకుముందు మనం టాపిక్ కూడా అదే చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే ప్రతిపక్షం వాళ్ళు అనేవారు అంటే వేరే పార్టీ వాళ్ళు వీళ్ళు ఎక్కడ తప్పు దొరుకుతారా అన్నట్టు చూస్తారు. అక్కడ కళ్యాణ్ రామ్ గారు తప్పేం మాట్లాడారు, తమ్ముడితో డిస్కస్ చేసి అది ఎప్పుడు కావాలో చెప్తారని చెప్పారు. తప్పేముంది దానికి? కొంతమంది టీడీపీ శ్రేణులు తప్పుగా అనుకున్నారని, కోపంగా ఉన్నారని కాబట్టే ఈ విషయం లోకేష్ బాబు వరకు వెళ్ళింది. కాబట్టి లోకేష్ బాబు గారు కూడా పనిచేశారు, అందుకే సినిమా అంత బాగున్నా కలెక్షన్స్ నిల్ అయిపోయాయి అన్నట్టు కూడా క్రియేట్ చేసేసారు. ఆయన ఎక్కడ సందర్భం మాట్లాడింది లేదు. లేదంటే బ్రదర్ చూద్దాం నేను బ్రదర్ అని ఏదో అనుంటారు, దానికి కూడా కలిపి పిలిపిస్తారు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ ఎలక్షన్స్లో, అదే తెలంగాణ ఎలక్షన్ కూడా కేటీఆర్ గారు చేసిన ఒక్క స్టేట్మెంట్ వల్ల బీఆర్ఎస్ చాలా నష్టపోయిందనే టాక్ కూడా ఉంది. అంటే అది కొంతవరకు వాస్తవమే. సెటిలర్స్ పరంగా కొంతమంది ఫీల్ అయ్యారు, పక్క రాష్ట్రంతో మాకేం సంబంధం, వాళ్ళ ధర్నాలు కావాలంటే అక్కడ చేసుకోండి అని. అలా అవుతుంది. ఎక్కడ బతికితే అదే మన దేశం, అదే మన రాష్ట్రం కదా. మరి వాళ్ళు పక్క రాష్ట్రం కానీ ఎందుకు అంటారు? ఓట్లు కావాల్సినప్పుడు మాత్రం మేము కావాలి, లేనప్పుడు పక్క రాష్ట్రం వెళ్ళిపోవాలా అనే విధం మీద కొంత డిమెరిట్ అయితే వచ్చింది అప్పుడు కేటీఆర్ గారు. సో ఇప్పుడు కూడా కళ్యాణ్ రామ్ గారి మీద ఇట్లా రావడం, దాన్ని లింక్ చేసి ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆయన కూడా తప్పుగా ఏమనలే. ఇంత ఖచ్చితంగా హరికృష్ణ గారు నుండి ఈ రోజుకి కీలకమైన పదవిలో ఉండేవారు టీడీపీలో, దురదృష్టవశాత్తు చనిపోయారు.
హరికృష్ణ గారు కూడా టీడీపీ కోసం పాటుపడిన వ్యక్తే. ఎన్టీఆర్ గారి హయాం నుంచి ఇక్కడ చంద్రబాబు గారి హయాం వరకు అందరికి కూడా కదా. సో వాళ్ళ సంతతే కాబట్టి 2008-9లో కూడా టీడీపీ తరఫున ఎన్టీఆర్ గారు సేమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు లాగే కాకి బట్టలు వేసుకొని క్యాన్వాసింగ్ చేశారు. ఆ తర్వాత పాపం లాస్ట్ క్యాన్వాసింగ్ రోజు దురదృష్టవత యాక్సిడెంట్ కూడా జరిగింది. బట్ ఇన్ని డక్కాముక్కాలు తిన్నా కూడా పార్టీ కోసమే ఉన్నారు కదా. ఎక్కడ నేను పార్టీ వీడి వెళ్ళిపోతున్నానని కానీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఎక్కడ చెప్పలేదు. సినిమాల్లో బిజీగా ఉన్నారు, తప్పే ఉంది దానికి. కుటుంబం వాళ్ళు ఒకటే. తర్వాత అంతకుముందు వైసీపీలో ఒక మంత్రి చంద్రబాబు గారి మీద కానీ లోకేశ్వర్ గారి మీద ఒక చెడు వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించారు కదా. ఏదైనా కుటుంబ మహిళలు వచ్చే పద్ధతి కాదని స్పందించారు కదా. ఇంకేం స్పందిస్తారు, ఇంకెలా చెప్పాలి? కాబట్టి దీన్ని ఇలాగ లింక్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అది సినిమాని సినిమాగానే చూడాలి. ఖచ్చితంగా టీడీపీ ఇంపాక్ట్ ఉంటుంది, టీడీపీ అభిమానులు ఆదరించరని కాదు. కాకపోతే ఒకప్పుడు మొన్న కళ్యాణ్ రామ్ గారు అనే వ్యాఖ్యలకి నిరసనగా దీని కలెక్షన్స్ తగ్గాయి, సినిమా అయితే పాజిటివ్ టాక్ ఉంది. పాజిటివ్ టాక్ ఎలా వచ్చింది? సినిమాకి ఆల్రెడీ వెళ్ళబట్టే కదా, నలుగురు చూడబట్టే కదా పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ ఎందుకు ఉండవండి? ఉంటాయి. అంటే దాన్ని చెప్తున్నారు కదా, ప్రతిపక్షం వాళ్ళు, పడన పార్టీ వాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా, ఏ చిన్న పదం దొరుకుతుందా డైవేస్ పట్టేద్దాం అన్నట్టు చూస్తారు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడతారు. ఇప్పుడు అంతకుముందు కూడా నానక ప్రేమతో సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా కళ్యాణ్ రామ్ గారు ఏం చెప్పారు? తాతగారి కోసం ఆ తండ్రి గారిని హరికృష్ణ గారు మమ్మల్ని కూడా ఎప్పుడు పట్టించుకోకుండా 10 ఏళ్ళు ఆయనతోనే ఉండి ఆ చైతన్య రథం నడిపించారు. పొద్దున్న రాత్రి 12-1 గంటకు వచ్చేవాళ్ళు, తెల్లవారి 3-4 వెళ్ళిపోయేవారు నాన్నగారికి. నా తండ్రి వాళ్ళ తండ్రికి చేసినట్టు సేవ ఎవడూ చేయలేరు. నిజమే, తప్పేముంది? దానికి మళ్ళీ కూడా సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అయిందంటే నా తండ్రి చేశారంటే మిగతా బాలకృష్ణలు ఎవరు పట్టించుకోలేదు అందుకే. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 5,000 ఒకలాగా లేవండి, ఒక చేతికున్న 5,000 అందరూ ఒకలాగా ఎందుకుంటారు? ఒక్కొక్కరు అవకాశం బట్టి. ఇప్పుడు చాలామంది ఇళ్లలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. ఒక అబ్బాయి లోకల్గా ఉంటాడు, వాడి తల్లిదండ్రులను చూసుకుంటుంటాడు, సాకుతుంటాడు. ఇంకో అబ్బాయి విదేశాలకో దుబాయ్ అక్కడికి వెళ్ళిపోతాడు. వాడు అక్కడి నుంచి అమౌంట్ పంపిస్తుంటాడు. అరే అమ్మ నాన్న చూసుకోరా అంటుంటాడు. మరి ఆడు పంపించిపోతే వీడు ఎలా చేస్తాడు? ఇది సర్వీసే. మరి వీళ్ళందరి కోసం దూరంగా వాడు ఉన్నాడుగా. ఎవరు అవకాశం అలా అక్కడ మనం ఆడు పట్టించుకోవడం, అందుకే దూరం వెళ్ళిపోవడం అనుకోవడానికి కూడా లేదు, సందర్భం బట్టి. అలాగా అంత మాత్రాన లోకల్గా వీడు చూసుకుంటున్నాడంటే మిగతా వాళ్ళు చూడాలన్నట్టుగా క్రియేట్ చేసి చెప్తున్నారు తప్ప వాళ్ళకి అదేం లేదు కదా. సో కాబట్టి దాన్ని మనం తప్పుగా అనుకోకూడదు. లోకేష్ గారు కూడా ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఏ సినిమా ఏదో వచ్చినా కూడా ఫేవర్గా ఉంటుంది. అందుకని కళ్యాణ్ రామ్ గారు సిస్టరు ఆవిడ ఇక్కడ టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేశారు మొన్న కూకట్పల్లిలో. సో రేపొద్దున ఆంధ్రాలో కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి పోటీ చేయించాము, ఎవరు చెప్పగలరు? సో సొంత సోదరికి కూడా టికెట్ ఇస్తారు. తారక రత్న గారు చనిపోయారు కానీ ఆయన కూడా టికెట్ ఇచ్చిండేవారు. మరి వీళ్ళందరూ కుటుంబ సభ్యులే కదా, ఏ ప్రాధాన్యత ఉంది కదా, ఇస్తున్నారు కదా. అలా ఎందుకు అనుకోవడం? అంటే ఎక్కడ దొరికితే ఇది అంటే కాంట్రవర్సీ అయితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా ఏంటో తెలియదు. కానీ ఆయన అయితే కళ్యాణ్ రామ్ గారు ఎక్కడ తప్పు మాట్లాడలేదు, ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ తప్పు మాట్లాడలేదు. అవకాశం సందర్భం చూసుకుంటే ఖచ్చితంగా వస్తారు. పార్టీ అవసరమైనప్పుడు కార్యకర్తలుగా పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధమే. చాలా సందర్భాల్లో వాళ్ళు మహానాడులో కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, లేకపోలేదు కదా. ఒక తండ్రి మాట కోసం అంత ప్రాధాన్యత ఇచ్చే పిల్లలు వాళ్ళు. కళ్యాణ్ రామ్ గారు కూడా టీడీపీలో అంత పార్టిసిపేట్గా ఉన్నప్పుడు పైగా తాతగారు పెట్టిన పార్టీని ఎప్పుడు వాళ్ళతో తోలనాడడం కానీ తక్కువ చేయడం కానీ చేయరు. ఒకనొక సందర్భంలో కూడా ఇలా చెప్పారు, తాత స్థాపించింది ఎక్కడ కూడా మేము మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే లోకేష్ ఎందుకు మనవడు కాదు? అతను కూతురు బిడ్డ, వీళ్ళు కొడుకు మనవడు కాకుండా పోతాడా? ఆ బ్లడ్డే కదమ్మా, ఆ బ్లడ్ రిలేషన్ చాలామందికి ఏంటంటే ఇంటి పేరు వంశం అదే ఉంటేనే మనవడా? కాదు కదా. కొంతమందికి ఇద్దరే ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉండరు. అంత మాత్రం ఆ వంశం ఆ ఆస్తి తీసుకోరా? ఆ వంశం పేరు ప్రతిష్టం తీసుకొచ్చి ఆబ్వియస్లీ ఖచ్చితంగా అలా అంటే ఏదో ఒకటి పుల్ల పెట్టాలి, వేరు చేసి మాట్లాడాలని ఉద్దేశం తప్పితే అదేం కాదండి. సో ఆయన కూడా చాలా, అందుకే మీరు చెప్తున్నారు కదా, ఎక్కడ మిస్బిహేవియర్ ఉండదు, ఎక్కడ తప్పుగా మాట్లాడినట్టు ఉండదు, ఎక్కడ బయట బ్యాడ్గా తిరగడం, అక్కడక్కడ ఈ డీలింగ్స్ ఆ ఇష్యూస్లో ఉండడం ఎక్కడ ఉండదు. అంత జాగ్రత్తగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది అంటే సినిమాలకి పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది జస్ట్ ఒక కాంట్రవర్సీ కోసమే క్రియేట్ చేసిన లాగా అనిపిస్తుంది. సో కాంట్రవర్సీ కోసం ఏదైనా కూడా క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని జస్ట్ ఒక కాంట్రవర్సీ లాగానే చూడాలని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ.